యేసుక్రీస్తు పుట్టుక సందర్భంగా క్రిస్టమస్ ఆరాధన చేయడానికి మనకు కొద్ది దినాలు మాత్రమే ఉంది. అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని లోకానికి ఆయన రక్షణ కలిగించడానికి మన మధ్యకు దేవుడు మానవ రూపంలో వచ్చి మనల్ని రక్షించి మన పాపాల నుండి మనల్ని విముక్తులను చేసిన యేసు ప్రభు యొక్క ఘనమైన నామమును కీర్తించుతూ ఆయనకి స్తోత్రాలు తెలుపుకుంటున్నాం. అలాగే మనము యేసు ప్రభు దేవుడని నమ్ముతాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నరావతారిగా దేవుడు ఆయనకుండే భాగ్యాన్ని, ఆయనకుండే కంఫర్ట్ అంతా వదులుకొని వచ్చేసి మానవుడిగా జన్మించి మన రక్షణ కొరకు ఆయన మానవ రూపంలో పడిన శ్రమలను మన రక్షణ కొరకు ఆయన ఈ అవతారాన్ని ఎత్తినందుకు, మనల్ని రక్షించినందుకు ఆ యొక్క క్రియను మనము మననం చేసుకుంటూ ఆయన పుట్టుకని మనము ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు రాబో దినంలో మనము వేడుకగా చేసుకుంటాం. అయితే ఇక్కడ ఒకటి ఆయన ఆ, యోహాను సువార్త 1:14లో చెప్పబడినట్లు ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించి మనకు మనల్ని రక్షించినాడు అనేసి, అంటే దేవుడు ఆయన మానవ రూపంలో వచ్చేసి మనల్ని రక్షించినాడు అనేసి మనము యోహాను సువార్తలో తెలుసుకుంటాం. అయితే యోహాను సువార్తలోనే 1:18లో ఒక మాట ఉందన్నమాట. ఏమనంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అనేసి ఉందన్నమాట. దేవుడిని ఎవరు చూడలే. అయితే కుమారుడు యేసుప్రభు రూపంలో ఇక్కడ లోకానికి వచ్చి ఆయనని బయలుపరిచినాడు. ఓహో, తండ్రి అంటే దేవుడు ఇలాగుంటాడు అనేది మనకు తెలిసిందనమాట. అంతవరకు దేవుడు చూడలే, ఎవరు ఈ రోజు కూడా చూడరు, ఎప్పుడు చూడనేరరు అనేసి ఉందన్నమాట. అదే అధ్యాయంలో యోహాను సువార్తలో 5:37లో ఉంది. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అనేసి అంటారన్నమాట. ఎవరే కానీ ఆయన్ని చూడలే, ఆయన మాట కూడా వినలేదు, దేవుడి యొక్క మాటలు కూడా వినలేదు. అదే విషయాన్ని ఒక 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో తిమోతి ఏం రాస్తున్నాడంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనో ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక అనేసి 1 తిమోతిలో రాసినాడు. అంటే ఆయనను సమీపించడం అనేది ఇంపాసిబుల్. ఆయన సమీపింపరాని తేజస్సు అని అంటే, ఇప్పుడు మనకు ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం అసలు సూర్యుడి శక్తినే మనం తట్టుకోలేము. కొంచెం దూరం పోతేనే 52 డిగ్రీలు వస్తానే ఢిల్లీలో వణికిపోయినారు. అటువంటి అంత శక్తి గల వేడి కలిగిన సూర్యుడినే మనం తట్టుకోవాలంటే, కోటి సూర్యుల ప్రభావం కలిగిన దేవుడిని మనం తట్టుకుంటామా? మనం చూడగలమా? మన దగ్గరికి పోయి వినగలమా? ఆయన మాటలు వినగలమా? కాబట్టి అవన్నీ కూడా కాని పనులే అనమాట. అందుకోసమే దేవుడు తనను తాను తగ్గించుకొని ఆయన నర రూపంలో, యేసు ప్రభు రూపంలో మనకు ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చినాడు. అయితే ఆ దేవుడు రావడానికి ఆయన ఇప్పుడు ఒక దేశ ప్రధాని రాయచీటికి వస్తున్నాడంటే అది గొప్పగా చెప్పుకుంటారనమాట. అంటే ఆయన గురించి మొత్తం సెక్యూరిటీ కానీ, పబ్లిసిటీ కానీ, వాల్ పోస్టర్లు వేసేస్తారు, పబ్లిసిటీ చేసేస్తారనమాట. ఆయన ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు, మన ఊరికి రాయచీటికి వస్తున్నాడు అనేసి గొప్పగా చెప్తారు అనమాట. అట్లనే ఇప్పుడు దేవుడే భూమి మీదకి వస్తున్నాడంటే ఇంకెట్లుంటుంది చెప్పండి. ఆయన రాకడ గురించి మనకు ప్రతి చోట తెలుపబడింది. మనకి లేఖనాల్లో ఆయన గురించి, ఆయన దేవుడు వస్తాడు, ఆయన రాకడ ఉంది అనేసి ఆయన పుట్టక ముందే చాలా ఏళ్ళ కిందటనే ఆయన గురించి చెప్తా వచ్చినమాట. ఈయన వస్తాడు, మన మధ్య నివసిస్తాడు అనేసి ఆయన చెప్తున్నమాట. అయితే
అది దృష్టిలో పెట్టుకొని ఈయన రాజుగా వస్తాడనేసి యూదులు చాలా వరకు వెయిట్ చేసినారు. అయితే అంతకు భిన్నంగా ఆయన ఒక దీన స్థితిలో, చాలా పేద కుటుంబంలో, ఒక చొక్కా వేసుకుంటే ఇంకో చొక్కా లేనట్టి కార్పెంటర్ వడ్రంగి పని చేసే ఒక ఇంట్లో పుట్టినాడనమాట. అదే 53 అధ్యాయము యెషయా గ్రంథంలో ఉంది గదా! ఆయన ఎట్లా పుట్టుక ఆయన గురించి చెప్తాడనమాట. ఆయన ఆయన చిన్న ఎడారిలో మొలిచిన మొక్క వలె వస్తాడు, పుట్టినాడనేసి చెప్తాడనమాట. అంటే ఆయన పబ్లిసిటీ గురించి చెప్పినా గాని ఆయన కనుక్కోలేరు. అదే చెప్తున్నాడు. ఎందరైతే ఆయన మధ్యలో వాళ్ళ మధ్యనే ఉన్నాడు గానీ, యూదుల మధ్యలోనే ఆయన పుట్టినాడు గానీ, ఆయన్ని కనుక్కోలేకపోయినారు. చాలామంది కనుక్కోలేదనమాట. ఎవరైతే ఆయన్ని కనుక్కొని ఆయనను అంగీకరించినారో వారిని ఆయన చేర్చుకున్నాడనమాట. తన బిడ్డలుగా చేర్చుకున్నాడనేసి మనము యోహాను సువార్తలో తెలుసుకున్నాం. అంటే ఈ యొక్క దేవుడి యొక్క దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే దానికి మన వల్ల కాదు. ఆయనే మనకి ఆ కృపను దయచేస్తాడనమాట. ఆయన మనకి బయలుపరుస్తాడు. మనల్ని పిలుచుకుంటాడు. అందరికి ఆయన ఎవరికీ అవకాశం ఇయ్యడనమాట. చాలామంది ఉంటారు. చాలామందికి ఆయన గురించి ప్రత్యక్షత గురించి, ఆయన గురించి తెలియనే తెలీదనమాట. చెప్పినా గాని ఇనరనమాట. వాళ్ళకి ఆ యొక్క జ్ఞానం అనేది ఉండదనమాట. దేవుడి గురించి తెలుసుకోవాలంటే గూడా ఒక అవకాశం దేవుడిస్తేనే మనకి బయలుపరుస్తుంది. అయితే పాత నిబంధన గ్రంథంలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయన్నమాట. అయితే దేవుడు ఏ రూపాల్లో కనిపిస్తాడు మనకు అనంటే, అంత శక్తివంతమైన దేవుడిని మనం చాలా రూపాల్లో మనకు ఈ భూమి మీద మనము చూసినాం. అంటే అంత శక్తిని మనం భరించలేని శక్తి అది. అయితే ఆయన తనను తగ్గించుకొని చాలా రూపాల్లో తగ్గించుకున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. దాన్ని దేవుని రూపాన్ని మనము యెహోవా రూపంగా గూడా మనము చెప్పొచ్చనమాట. యెహోవా దేవుడిగా మనకు ప్రత్యక్షమైనట్లు బైబిల్‌లో చాలా చోట్లుంది. యేసుక్రీస్తు రూపంలో మనకు ప్రత్యక్షత అయినతుంది. తర్వాత వధించబడిన గొర్రెపిల్లగా ఆయన మనకి ఇస్తాడనమాట. తర్వాత చాలా చోట్ల దేవుడు దూతలుగా వచ్చి మనకు ఇచ్చినాడనేసి, దూతలుగా వచ్చి దేవుడు మనకు కనిపించినాడనేసి బైబిల్‌లో రాయబడిందనమాట. తర్వాత యేసు ప్రభువు వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఒక మాట చెప్తాడనమాట. నేను వెళ్తున్నాను, మీకొక ఆదరణకర్తనిస్తాను. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అనేసి ఒక పరిశుద్ధాత్మని, మన యొక్క ఆదరణకర్తని ఇస్తాడనమాట. ఆ ఆదరణకర్తనే మనకు ఈరోజు మనము పొందుకొనుండాం. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు దేవునిలో ఉన్నారనమాట. ఆ దేవుడు వాళ్ళకి కనిపిస్తున్నాడు. ఆ విధంగా మనము దేవుడిని చూడొచ్చనమాట. తర్వాత ఈ చాలా విషయాల్లో కొదమ సింహంగా మనకి ఈ బైబిల్‌లో కనిపిస్తాడు. తర్వాత నరుల రూపంలో కనిపిస్తాడు. మనుషుల రూపంలో అంటే చాలా విధాలుగా మనకి దేవుడు ప్రత్యక్షిస్తాడు. శక్తివంతం కాకున్నా గాని, చిన్నగా అయినా గాని దేవుడి రూపాన్ని మనం చూసుకోవచ్చు మనుషుల్లో. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే వాక్య రూపంలో మనకు దేవుడు కనిపిస్తాడు. ఆ విధంగా మనల్ని దేవుడిని చూడగలమనమాట. అయితే మనకు పా ఆదికాండంలో అంటే పాత నిబంధన గ్రంథంలో మరి యేసుప్రభు రాకముందు ఆయన వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ రూపాన్ని మనకు అనుగ్రహించక ముందు ఆయన ఆయన ప్రత్యక్షతని కనపరుచుకున్నాడు దేవుడు అంటే గన ఒకసారి చూడండి. ఆదికాండము 32:30లో 32:30 యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినది అని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. ఇక్కడ ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడు? ఆయన యాకోబు దేవునితో పోరాడినాడు రాత్రంతా గూడా అనేసి మనం వింటాం గదా! అయితే తర్వాత 32:24 చూడండి అదే. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అనింది. అతను అంటే ఎవరు? దేవుడు. దేవుడంటే గన ప్రత్యక్షంగా దేవుడు అయితే దేవుణ్ణి చూసిన తర్వాత ఆయన బతికినాడు. మామూలుగా దేవుణ్ణి చూస్తే ఎవడు బతకలేడనమాట. సమీపింపరాని తేజస్సులో ఎక్కడో ఉంటాడు ఆయన. ఆయనసలు మనం చూడలేము. ఆయన చూసినోడంతా చచ్చిపోతాడనేది మనకు ఒక నమ్మకం. అయితే ఈయన ఏం చేస్తాడంటే, నేను దేవుడిని చూసిన, ఆయనతో కొట్లాడిన రాత్రంతా. కాబట్టి నాకు మరణం రాలేదు అనేసి ఆయనకు ఒక క్వెషన్ వచ్చిందనమాట. అంటే దేవుని యొక్క శక్తిని మనకు కొన్ని
రూపాల్లోకి మార్చడం జరుగుతుందన్నమాట. అంటే అంత శక్తిని భరించలేరు కాబట్టి మానవుడు ఆయన యొక్క శక్తిని తగ్గించి దూతల్లాగా, మనుషుల్లాగా ఈ విధంగా రకరకాలుగా దేవుని యొక్క శక్తిని మనకు బయలుపరుస్తూ ఉంటారనమాట. ఆ విధంగానే న్యాయాధిపతుల్లో గూడా గిద్యోను గురించి ఒక సాటి రాయబడిందనమాట. 6:22లో. అదేందంటే గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహా! నా ఏలినవాడా యెహోవా, అందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవాను దూతను చూచితిని అనెను. అంటే ఇప్పుడు చూడండి, ఆయన గూడా ఆహ్, యెహోవా దూతను చూస్తాడనమాట. ఆయన దూతను చూసిన తర్వాత ఆయన కొన్ని ఆయన పరీక్షలు పెడతాడు దేవుడికే. మీకు గుర్తుంటది. అది బొచ్చు, గొర్రె బొచ్చు అక్కడ బయట వేస్తే మంచుకు తడిస్తే ఒక ఒక ప్రాంతంలో తడిస్తే నువ్వు ఉండవని, లేకపోతే నువ్వే దేవుడు అనేసి అట్లా 2, 3 క్వెషన్‌లు పరీక్షలు పెడతాడు. దాంట్లో ఆయన సక్సెస్ అయితాడనమాట. నిజంగా ఆయన కోరుకున్నట్లే, ఆయన మనసులో ఉన్నట్లే ఆ ప్రాంతంలోనే తడవకుండా ఉండడం. ఇటువంటి అన్నీ గూడా ఆయన చూస్తాడు గిద్యోను. చూసిన తర్వాత అతను ఒక పిరికివాడైన గిద్యోను మహాబలాఢ్యుడైన గిద్దోనుగా మారి గొప్ప సైన్యాన్ని జయిస్తాడనమాట. దేవుని కృప. అదంతా గూడా దేవుడి యొక్క ప్రత్యక్షత వల్ల ఆయన ఆయన ప్రత్యక్షంగా చూసినాడు. ఆయన దేవదూత రూపంలో దేవుడిని చూసినాడు గాబట్టి, ఆ విధంగా ఆయన గూడా అనుకుంటారు, "అరేయ్! నేనింత చూసినానే, నేను చనిపోలేదే" అనుకుంటాడు. అయితే ఇక్కడ న్యాయాధిపతుల్లోనే ఇంకొక మనిషి చూస్తాడు. 13:22లో ఎవరు? శాంసోన్ వాళ్ళ అమ్మ, నాయన వాళ్ళకి కనిపిస్తారు. అదేమి చూడండి 13:22లో ఆయన యెహోవా దూత అని మనోవా తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదామని తన భార్యతో అనగా అనేస్తుందీడ. అంటే వాళ్ళలో ఉండే భయమేంది? దేవుడిని చూసినాం. మనము ఈరోజు దేవుడు అంటే దేవుడిని ఎట్లా చూస్తారాళ్ళు? వాళ్ళిచ్చిన ఆహారాన్ని దేవుడు కాల్చి తినేస్తాడనమాట. వాళ్ళు కోరతారనమాట. చెప్తే వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతాది. ఇక్కడ ఆహారం పెట్టు నేను తింటానంటే ఆహారం ఒక ఎద్దునో ఏదో పెడితే అది తింటారనమాట. తిన్నప్పుడు వాళ్ళకి భయమేస్తది. అరే! ఇదేంది ఇది నిజంగా దేవుడిని మనం చూసినాము. ఇంగ మేము చచ్చిపోతామేమో అనేసి అనుకుంటారనమాట. అయితే దేవుడు కరుణామయుడు కాబట్టి అట్లా కాదు. వాళ్ళకి ప్రత్యక్షత కలిగించేదానికి ఆ విధంగా చేస్తాడనమాట. అయితే ఇప్పుడు వీళ్ళ యొక్క భయాలన్నీ గూడా దేవుని చూస్తే చచ్చిపోతామనేసి అందరూ గిద్యోను గాని, మనోవా అంటే సంసోన్ వాళ్ళ నాయన వాళ్ళందరూ గూడా యాకోబు గాని వీళ్ళందరూ గూడా వాళ్ళకు భయం. అంటే పాత నిబంధనలో ఉండే దేవుడి యొక్క స్వరూపాన్ని వాళ్ళు చూసినాం మేము, చూస్తే చచ్చిపోతామేమో అనేసి అనుకుంటారు. అయితే అక్కడ వాళ్ళకి కనిపించిన దేవుడు కొంచెం శక్తితో కనిపించాడనమాట. ఆయన ఇక్కడ మనం చూసినప్పుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవనికి కనిపించడనేది మనం చూసినాం గదా! అటువంటి రూపంలో వాళ్ళు చూడలేదనమాట. ఏ ప్రాంతానికి ఆ యొక్క సిట్యుయేషన్‌ని బట్టి దేవుడు ఆ విధంగా కనిపిస్తా వచ్చినాడే తప్ప, అంత యొక్క శక్తివంతుడైన దేవుడిని మనం కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము అనేది ఉందనమాట. అయితే యేసు ప్రభువే ఒకసారి ఒక మాట చెప్తాడనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేసుంది. చూచెదరు అంటే హృదయము శుద్ధిపరుచుకుంటే మనకు ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనాన్ని దేవుడు అంటే దేవుడు కాదు, సైతాను కలగజేసాడనమాట. ఆ యొక్క ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని మనము పోగొట్టుకుంటే మనకు జ్ఞానం అనేది కలుగుతాది. మన కన్నులు తెరవబడతాయి. ఆ యొక్క ఆత్మ కన్నులు తెలిసినప్పుడు మనం దేవుని చూస్తాము అనేసి యేసుప్రభు చెప్తున్నాడనమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దీనికి మొదటి క్వాలిఫికేషన్ ఏందంటే దేవుని చూడాలంటే హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి మనం. హృదయాన్ని శుద్ధిపరచుకోవాలంటే ఎలాగా? యేసు ప్రభు రక్తంలో ఆయన ద్వారానే మనము హృదయాన్ని శుద్ధిపరచుకోగలం. మనము అందరం గూడా పాపులమే. ఎవరు గూడా పరిశుద్ధులు లేడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. అయితే ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చినాడన్నమాట. మీరు నన్ను నమ్మి నా నా రక్తంతో కడగబడిన బిడ్డలైతే మీకు నేను కనిపిస్తానంటాడు. దేవుడు దేవుణ్ణి చూడగలమనేసి యేసు ప్రభువే చెప్తాడనమాట. సో, ఎవరైతే యేసు ప్రభువులోకి వచ్చి ఆయనని
అంగీకరించి తన హృదయాన్ని శుద్ధిపరచుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తారు అనేది యేసుప్రభు యొక్క ఒక మాట. అయితే మరి ఇప్పుడు ఈడ చెప్పినట్లు ఇది ఆత్మ సంబంధంగా యేసుప్రభు గారు చెప్పినారు. అయితే మనకు శరీర సంబంధంగా కొన్ని మనకు పాత నిబంధన కాలంలో దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసినట్టు మనకు నిదర్శనలు పైనే చెప్పడంగా కాకుండా మరి ఆదికాండంలో కూడా ఆదికాండము, నిర్గమకాండము తర్వాత అన్ని దాంట్లో అపోస్తుల కార్యంలో రాయబడింది అనమాట. ఏమని అంటే మొదటగా నిర్గమకాండం ఒకసారి 24:9 చూడండి. 24:9 అది చదవాలా ఎవరన్నా? 24:9 ఆ? ఆ, ఉమ్, ఆ. ఎస్, ఆడికి సాలిచ్చు. ఇప్పుడు దేవుణ్ణి చూసినారంటున్నారు ఎంతమంది? మోషే చూసినాడు, వాళ్ళ అన్న అహరోను, తర్వాత మిగిలిన వాళ్ళు 70 మంది పెద్దోళ్ళు కూడా దేవుని చూసినారు అంటున్నారు. మరి దేవుని చూస్తే ఇప్పుడు మనకు ఇక్కడ మనం ఎక్కడో, ఆయన ఎక్కడో ఉంటాడు, సమీపం రాని తేజస్సులో ఉంటాడు, ఆయన చూడలేమంటున్నారు. ఇక్కడైతే చూసినామంటున్నారు అనమాట. అంటే మనకు రెండు విధాలుగా ప్రత్యక్షతలు కనిపిస్తాయి. అంటే ఇందాక మనం చూసినట్లు ఆయన యొక్క శక్తిని తగ్గించుకొని ఆయన దూత దూతలో కానీ లేదంటే ఒక రూపంలో స్వరూపంలో కనిపించే ఉంది అనమాట. ఆ విధంగా మనల్ని వాళ్ళు చూసినారు, దేవుని నిజంగానే చూసినారు. అయితే మనకు నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మోషే దేవుణ్ణి దేవదూతను చూస్తాడు. దాని కిందనే దేవుడు అంటారు మళ్ళా. చూడండి ఒకసారి, యెహోవా దూత అంటాడు నిర్గమకాండలో 3లో 2-6 వరకు. 2-6 వరకు. ఆ, ఆరు వరకు. ఉమ్. ఇప్పుడు చూడండి ఇక్కడ దేవుణ్ణి చూడవెరసిన అన్నాడు. అక్కడేమో 3:2లో ఏమంటాడు? యెహోవా దూత అంటున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నారు అనమాట. ఇప్పుడు మనకు కొన్ని దేవుడు గురించి మనకు రకరకాలుగా బైబిల్‌లో చెప్పబడింది అనమాట. యెహోవా దూత రూపంలో చూస్తాడు మరియు దేవుడు అనేసి అంటాడనమాట. అసలు మనకు ఆదికాండంలోనే మొదటి అధ్యాయంలో యెహోవా అనే పేరు రాదనమాట. చూడండి మీరు 20 సార్లు ఆడ ఏమంటారు? దేవుడు అనేసి ఉంటది. దేవుడు గురించే, దేవుడు సృష్టి గురించి చెప్తాడు. దేవుడు, దేవుడు, దేవుడు అనేసి వస్తాడు. ఆ తర్వాత ఆహ్, తర్వాత వచ్చేతలకే యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అనేసి అక్కడ వాడడం జరిగిందన్నమాట. అంటే పరిస్థితులను బట్టి దాన్ని బట్టి దూతగా మారతాడు, యెహోవాగా చెప్తారు. ఈ విధంగా దేవుడుగా సంబోధిస్తారు. అయితే దేవుడు మనకి మనము 4:24 యోహాను సువార్త చూస్తే గన దాంట్లో ఎట్లుంటాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అంటాడనమాట. ఇప్పుడు దేవుడు మనము ఒక రూపాన్నిగా ఊహించుకోవచ్చా? లేదు. ఆత్మగానే ఆయన్ని మనము చూడాల. మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు దేవుడు ఇచ్చినాడనమాట. సో, మనవల్ని దేవుణ్ణి చూడాలంటే మనము ఆత్మతోనే చూడాలి. మనలో ఉండాల ఆత్మ. ఆ ఆత్మని పరిశుద్ధాత్మని మనం చూడగలమనమాట. ఆ క్రియలను మనం పొందగలం. ఇప్పుడు కరెంట్ లాగే. మనం కరెంట్‌ని చూడలేము గానీ, లైట్‌ని చూస్తున్నాం. అంటే లోపల ఉండేదేంది? కరెంట్ ఉంటది. అది మన కళ్ళకి కనిపించదు. ఆ విధంగానే మనకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటాడు గానీ, మనం చూడలేము. మన యొక్క ఆయన శక్తిని మనము వివిధ రూపాలుగా చూడొచ్చనమాట. ఆ విధంగా చెప్పినాడనమాట. తర్వాత మనకి ఈయన అబ్రహాము, అబ్రహాముకి ఆయన ఫ్రెండ్ మాదిరి డైలీ మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు వచ్చేసి ఆయనతో
అన్నీ మాట్లాడారనమాట. చర్చించేవాడు. ఎంత చర్చ జరిగేదంటే ఆయన వీళ్ళను నేను శిక్షిస్తాను. సొదొమ, గొమొర ఈ పట్టణాలను నేను నాశనం చేస్తానంటే ఆయన క్వెషన్‌లేస్తాడనమాట. ఇప్పుడు దాన్లలో ఒక 50 మంది మంచోళ్ళుంటే గనక వదులుతావా దేవుడా అనేసి అడుగుతాడు. అట్లా అంటే మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడనమాట. అంటే అది ఎట్లా పాజిబుల్ చెప్పండి? సో, ఈ రోజుల్లో గూడా ఉండారనమాట. ఈ రోజుల్లో గూడా దైవజనులు దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. అది దేవుని యొక్క శక్తిని మనము గ్రహించాలా. అయితే ఇప్పుడు ప్రవక్తలు కొంతమంది ఆయన గురించి, దేవుడి గురించి చెప్పినారనమాట. జరగబోయే మొత్తం అన్నీ గూడా జరిగిన విషయాలు. ఇప్పుడు మోషే చూస్తే గన మోషే ప్రవక్త ఆయన ఈ సృష్టి క్రమాన్ని చూడలే. సృష్టి క్రమాన్ని చూడలేదనమాట. అంటే ఈ భూమి ఎట్లా పుట్టింది? ఈ ఆకాశం ఎట్లా పుట్టింది? ఈ నీళ్ళు ఎట్లొచ్చినాయి? ఈ పక్షులు ఎట్లొచ్చినాయి? ఈ జంతువులు ఎట్లొచ్చినాయి? చెట్లు ఎట్లొచ్చినాయి? అనేది ఆయన చూడలేదు గానీ బైబిల్‌లో రాసిండనమాట. అదంతా ఏది? దేవుడి యొక్క ప్రత్యక్షత వల్ల ఆయనకి దేవుడు అనుగ్రహించిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి చెప్పితే ఆయన రాయగలిగినాడన్నమాట. అదే దైవత్వం అంటే గన. అలాగే యోహానొచ్చేసి ప్రకటన గ్రంథంలో జరగబోయే సంఘటనలన్నిటి రాసి పెట్టినాడన్నమాట. సో, ఈ విధంగా చూస్తే గన వాళ్ళకు ఆత్మ ప్రత్యక్షత కలుగుతాదన్నమాట. దేవుడిని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆ దేవుడు చెప్తాడు. మా ప్రకటన గ్రంథంలో మొదట్లోనే దేవుడొచ్చేసి యేసు ప్రభువుకు చెప్తే, యేసు ప్రభువు తన దూతను పంపించి యోహానుతో రాయిస్తాడనమాట. మీరు మొదటి అధ్యాయంలోనే ఆ మాట ఉందనమాట. అంటే వివిధ స్టేజుల్లో మనకి బయలుపరుస్తా వస్తాడనమాట. ఈ యొక్క ప్రకటన గ్రంథము జరగబోయే సంగతులన్నిటిని గూడా మనకు చెప్తున్నాడు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ విషయాల గురించి ఒకసారి చర్చించిన. ఏందంటే, ఇప్పుడు ఆహ్, ఇది యూఫ్రటీస్ నది ఎండిపోతాది అనేసి రాసి పెట్టిండనమాట 16 అధ్యాయంలో రాయబడిందనమాట. యూఫ్రటీస్ నది ఎట్లా ఎండిపోతాదంటే ఇప్పుడు ఎండిపోయింది. ప 2023లో చాలా ఎండిపోయింది. ఇంగా 2040కి మొత్తం పోతాదనమాట. 2040కంతా ఎళ్ళిపోతాది. దేనికి అది? తూర్పు దేశపు రాజులు వచ్చి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికనేసి. అంటే ఖచ్చితంగా ఎంత కరెక్ట్‌గా రాసినాడో చూడండి ఆ రోజే. అంటే అదంతా గూడా దేవుని ప్రత్యక్షత. అది ప్రకటన చేయమన్నాడు దేవుడు. ఆ విధంగా మనం దేవుని తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క బైబిల్‌లో ఉండే వాక్యాలన్నీ గూడా వాక్యం అంటే దేవుని రూపమే. మనకు దేవుడు వాక్య రూపంలో యేసు ప్రభువు గాని మనకు బైబిల్ ఇచ్చారు. ఆయన మనం ప్రభువుగా అంగీకరించి ఆయనే వాక్యమైన దేవుడనేసి యోహాను చెప్పిన విధంగా మనము ఫాలో అయితే ఈ భూమి, ఆకాశాలు గతిస్తాయి గానీ, నేను చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయనేసి ఉందనమాట. ఆ విధంగా దేవుడి యొక్క ప్రత్యక్షతని మనము బైబిల్ ద్వారా మనము ప్రతిరోజు చూసుకోవచ్చు. బైబిల్‌లో రాయబడిందనమాట. దేవుడు రాయబడిన మాటలు వాక్యాల రూపంలో దేవుడున్నాడు. ఆ దేవుడిని మనము ప్రతిరోజు ధ్యానం చేసి, ఆయన్ని ప్రతిరోజు మనం పలకరించినట్టే మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు. బైబిల్ చదివితే ఆయన మనకి ఆయన యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తాడనమాట. ఈరోజు గూడా జరుగుతాందది. మనం మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి మనం మన మన శక్తి చాలా తక్కువ వినియోగిస్తాం. మనము దేవుణ్ణి ఆరాధించే క్రమంలో, ఆయన్ని తెలుసుకునే క్రమంలో మనం తీసుకునే టైము గాని, మనం వెచ్చించే ఏదైనా గాని, సమయం గాని మనం చేసేది చాలా తక్కువ. ఆయన్ని తెలుసుకోవాలంటే ఎక్కువ ఆయనకి సమయం ఇయ్యాలా, బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా. ఆ విధంగా మనము దేవుణ్ణి తెలుసుకోగలమన్నమాట. అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు చాలా రకాలుగా ఉండాయి. సంఖ్యాకాండంలో చాలా చోట్ల దేవుడు కనపడను, దేవుడు మాట్లాడను, యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగా చేస్తున్నాడని ప్రవక్తలు చెప్తా ఉంటారు. దేవుడు ప్రత్యక్షత చెప్తాడనమాట. ఇప్పుడు మనకు యెహెజ్కేలు గ్రంథము 37లో చూస్తే ఆయన చెప్తాడు. ఆయన యెహెజ్కేలుకు "నువ్వు ప్రవచించు" అనేసి అంటాడనమాట. ప్రవచించు అంటే ఆ యొక్క ఎండిన ఎముకల గురించి ఆయన ప్రవచిస్తాడన్నమాట. ప్రవచిస్తే ప్రభువా నాకేం తెలుస్తది ఇది? నువ్వే చెప్పు అనంటే ఆయన చెప్తే నువ్వు ప్రవచించు అంటే ఆయన చెప్తుంటే ఈ ఎముకలు సైన్యంగా వస్తాయి. ఇది చేస్తాయి, అది చేస్తాయి అంటారనమాట. అయితే అది చూస్తే మనకి అదేందంటారు? దర్శనం అంటారు దాన్ని. దర్శనం. అయితే ఆ దర్శనాలు నెరవేరినాయా లేదా అంటే ఈరోజు నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అనేదే లేకుండా ఉన్నింది. ఇజ్రాయెలు నాశనం అయిపోయింది. అంటే ఎముకలు ఎండిపోయిన ఎముకలయిపోయినాయి.
యేసు ప్రభువుని ఎప్పుడైతే సిలువ వేస్తారో వాళ్ళు ఆ యొక్క పాపాన్ని మాకు, మా పిల్లల మీద వచ్చును గాక అని వాళ్ళంతట వాళ్ళే కోరుకున్నందువల్ల సుమారు 1900 సంవత్సరాలు వాళ్ళకొక రాజ్యం లేదు. ఒక మనిషిగా అక్కడ లేరనమాట. అందరూ గూడా ఎళ్ళిపోయినారు. ఎక్కడంటే అక్కడ. ఎక్కడ యూదుడు కనిపిస్తే అక్కడ చంపేస్తా ఉన్నారన్నమాట. అటువంటి శాపాన్ని వాళ్ళ మీదికి పెట్టుకున్నారు. అయితే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిందనమాట. ఏమని? ఈ ఎముకలన్నీ గూడా సైన్యముగా వచ్చి ఇక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పరుస్తారనేసి, ఇజ్రాయెల్ రాజ్యం వస్తాదనేసి చెప్పబడిందనమాట. అది మళ్ళీ 1948 సంవత్సరం మే 14 తారీఖున నెరవేర్చిందనమాట. అంటే నెరవేరబడిందనమాట. అది రాయబడింది బైబిల్‌లో. అంటే ఇదేందంటారు దాన్ని? ప్రవచనాలు, దర్శనాలు, కళలు. కళల రూపంలో మనము దేవుడిని చూడగలమనమాట. దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడగలం. అయితే మనకు రోజు గూడా మనం ప్రార్థన ద్వారా దేవుడిని చూడగలిగిన మనకు ఒక అవకాశం ఉంది. అయితే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. దేవుడిని చూడలేకున్నామనమాట. దేవునితో మాట్లాడలేకున్నాం. దేవుడు ఆయన మన కోసం మాట్లాడాలనేసి మన హృదయం యొక్క తలుపు తడతానే ఉంటాడనమాట. ఆయన దీనంగా ఇప్పుడైనా మనసు మార్చుకుంటాడేమో, నాతో మాట్లాడతాడేమో అనేసి ఆయన తలుపు వద్ద కాచుకొని ఉన్నాడనమాట. అయితే మనము ఆ హృదయం అనే తలుపుని మనం తెరచడం లేదనమాట. ఆ హృదయాన్ని తెరిస్తే ఆయన ఏమంటాడు? లోపలికొచ్చి నీతో పాటు నేను భోంచేస్తాను అనేసి అంత గొప్పగా చెప్తాడు. అంటే అటువంటి హృదయం కలిగిన అబ్రహాము గాని వాళ్ళంతా దేవునితో మాట్లాడినారు డైరెక్ట్‌గానే. ఇట్లిట్లా మాట్లాడు. అట్లనే నీతో గూడా మాట్లాడేదానికి యేసు ప్రభు రెడీగా ఉన్నాడనమాట. ప్రకటన గ్రంథంలో 3:20లో రాయబడింది. నేను తలుపు యొద్ద వేచి ఉన్నాను. తట్టితే తీస్తారేమో, తలుపు తీస్తారేమో, మీ హృదయం తలుపులు తీస్తారేమో అనేసి వేచుతున్నాను అనేసి చెప్తాడు గదా! ఆ విధంగా మనము ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆహ్వానించాలన్నమాట. ఆహ్వానిస్తే ఖచ్చితంగా దేవుడు మనలోకొస్తాడు. మనము దేవుణ్ణి చూడగలమన్నమాట. ఇది మనకు చాలా విధాలుగా బయలుపరుస్తుంటాడు. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను. మనకి దేవుని రాజ్యం అనేసి మనము అంటాం. పరలోక రాజ్యం అనేసి దేవుని రాజ్యం అంటుంటాం. అంటే దేవుని రాజ్యము ఎక్కడో ఉంది. మనం చూడలే దాన్ని. అయితే ఇక్కడ భూలోకంలో నువ్వు దేవుని రాజ్యాన్ని స్థాపించేదానికి నీకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. దేవుడు నీ ద్వారానే ఈ లోకంలో ఈ పరలోక రాజ్యం యొక్క శక్తిని ఈ భూలోకంలో ఇక్కడ నెరవేర్చేదానికి, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి మానవులైన మనకు ఇచ్చినాడనమాట. ఇప్పుడు ఈ రాజ్యాన్ని, ఈ భూలోకాన్నంతని ఏలేదెవరు? సైతాను. వాడు చెప్పినట్టు మనం వింటున్నాం. కోరికలతో, తాగుడు, దూదము, వ్యభిచారం ప్రతి ఒక్క అన్నీ గూడా ఉండి మనము మోసము అన్నీ గూడా చేస్తూ సైతాను రాజ్యంలో ఈరోజు మనం బతుకుతున్నాం. అయితే ఎవరైతే హృదయ శుద్ధి కలిగి దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకొని ఆయన రక్తంతో కడగబడిన తర్వాత దేవుడు ఒక ఆయన నిన్ను బిడ్డగా పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన పిలుపుని అంగీకరించి నువ్వు ఆయన్ను స్వీకరిస్తే ఆయన చేసే గొప్ప కార్యాలు ఎట్టుంటాయంటే ఆయన మనలోకి వస్తాడనమాట. ఏ విధంగా? మనము ఈ యొక్క ఆహ్, 15 రకాలున్నాయి. ఏది గలతీయుల పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనంలో చెప్తారు. 15 రకాల చెడ్డయి ఈ పనులన్నీ మానుకోవాలా. మానుకున్న తర్వాత మనకు ఒక ఆత్మ ఫలాన్ని ఇస్తాడు. 9 రకాల ఆత్మ ఫలాలు మీకు తెలుసయి. ఆత్మ ఫలము ఇచ్చిన తర్వాత ఆయన నిన్ను పరిశుద్ధుడిని చేసిన తర్వాత నీకు కృపావరాల్ని ఇచ్చేస్తాడనమాట. కృపావరాల్లో నీకు రకరకాల కృపావరాలు ఇస్తాడు దేవుడు. ఇప్పుడు బైబిల్‌లో అది 1 కొరింథీయులు 11 అధ్యాయంలో రాసినేటియి 9 ఎన్నో ఉన్నాయి. అయితే దానికంటే గూడా చాలా కృపావరాలు మనకు ఇవ్వబడినాయి. అంటే దాంట్లో చెప్తాడు. మత్తయి సువార్త 12:28లో ఏం చెప్తాడంటే ఆహ్, నా నామంలో మీరు దయ్యాలను వెళ్ళగొడుతుంటే దేవుని రాజ్యము వచ్చిందని మీరు తెలుసుకోండి అంటారనమాట. యేసు ప్రభు నామంలో చాలా మంది దయ్యాలని వెళ్ళగొడుతుంటారనమాట. యేసు నామంలో వెళ్ళిపోవును గాక అంటనే ఎళ్ళిపోతాయి. యేసు నామంలో స్వస్థత కలుగును గాక అంటనే కలుగుతున్నామంట. అప్పుడు దాన్ని దేవుని రాజ్యాన్ని మనం ఈడికి తీసుకొచ్చున్నాం. దేవుని రాజ్యాన్ని ఈడ మనం స్థాపిస్తున్నాము అనేసి అంటున్నాం. మానవులకి అది సాధ్యమే. చేయగలిగిన మనకు కెపాసిటీ ఉంది. అయితే మనం చాలామంది దాని గురించి మనము ఆలోచించము. ఎంతసేపున్న ఈ యొక్క లోక సంబంధమైన సుఖాల కోసము, ఈ యొక్క సైతాను యొక్క వలలో పడి ప్రతినిత్యము
మనం కొట్టుమిట్టాడుతుంటామనమాట. అటువంటి యొక్క సైతాను నుంచి, బంధకాల నుంచి, వాని యొక్క ఉరిలో నుంచి, వలలో నుంచి బయటపడాలంటే మనకొకటే మార్గం. యేసు ప్రభువుని నమ్మి, ఆయన మార్గంలో నడిచి, ఆయన రక్తంతో కడగబడి, ఆయన బిడ్డలుగా మారి, ఆయన చెప్పిన మార్గంలో యేసుని పోలిన వారైతే ఖచ్చితంగా మనం దేవుడిని చూడగలము. ఇప్పుడు మనకు చేసిన కార్యాలు యేసు ప్రభు ఏదైతే చేసినారో, అంతకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నట్లు యొక్క వాక్యాన్ని మీరు చదివినారు గదా! ఆ విధంగా మనలో గూడా ప్రతి ఒక్కరికి గూడా దీనికి ఎవరికీ ఎక్సెప్షన్ లేదనమాట. అంటే ఈడు చదువుకున్నాడే, యూదుడు వేరే వాడే, వానికే వస్తాదా? వీడికే వస్తాదా? ఈ కులమే, ఆ మతమే అనేదేం లేదనమాట. ఎంతమందైతే దేవుడిని అంగీకరిస్తారో వాళ్ళందరికి గూడా ఆయన వరాన్నిస్తాడు. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడనేసి మనం చూసుకోండి. ఆయనతో ఉంటే గదా దేవుడిని చూసినట్టే. దేవుని యొక్క కార్యాలన్నీ మీరు చేయగలరనేసి ఈ యొక్క వాక్య రూపంలో మనకు బయలుపరిచిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.